హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దారా ఇంగ్లీష్ కమ్యూనికేషన్. ఈరోజు మనం యాక్టివ్ వాయిస్ అండ్ ప్యాసివ్ వాయిస్ గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం. ఇందులో ముఖ్యంగా ఏంటంటే కొన్ని డౌట్స్ అనేవి మనకు డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ తోటి మనకు ఒకవేళ ప్యాసివ్ వాయిస్లో వస్తే అది మనం ఏ విధంగా చేంజ్ చేయాలి. ఓకే, సో ఇప్పుడు మనకి కొన్ని క్వశ్చన్స్ అనేవి కొన్నిసార్లు వింత అనిపిస్తుంది. ఎట్లా ఏ విధంగా అంటే అక్కడ వెన్ను వేరు లేదంటే హౌ ఇట్లాంటి వచ్చినప్పుడు మనకి ఏమనిపిస్తుంది అంటే కొంచెం కన్ఫ్యూజ్గా అనిపిస్తుంది. ఓకే, సో నథింగ్ టు వరీ, ఇక్కడ మనం పెద్ద వరి అవ్వాల్సిన పనేం లేదు. అందుకని ఇప్పుడు నేను ఏం చేసిన అంటే ఈరోజు ఈ క్వశ్చన్స్ తోటి అంటే డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ తోటి ఏవైతే స్టార్ట్ అవుతాయో వాటిని ఒకసారి సాల్వ్ చేద్దామని చెప్పేసి ఈరోజు ఈ సెషన్ అనేది తీసుకుంటున్నాను. ఓకేనా, సో ఇప్పుడు మనకి డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ తోటి ఏవైనా స్టార్ట్ అవుతాయి, సెంటెన్సెస్ అనేవి స్టార్ట్ అయితే మనం ఏ విధంగా చేంజ్ చేయాలి. ఓకేనా, ఏ విధంగా చేంజ్ చేస్తామంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనము why do you play chess? ఓకే, ఇది మనకి ఇప్పుడు యాక్టివ్ వాయిస్లో ఉంది. ఇక్కడ ఏమంటున్నాం అంటే వై డూ యూ ప్లే చెస్, నువ్వు చెస్ ఎందుకు ఆడతావు అని చెప్పేసి మనం ఇక్కడ అడుగుతున్నాం. మనం దాన్ని ప్యాసివ్ వాయిస్లో చేంజ్ చేయాలంటే ఏం చేస్తాం, ఇంతకుముందు మనం డైరెక్ట్ స్టేట్మెంట్స్ని చేంజ్ చేసినాం. మనం ఏం చేసినాం, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ సే ఐ ప్లే క్రికెట్ అని చెప్పేసి నేను ఇక్కడ ఇచ్చిన, అప్పుడు మనకు అది యాక్టివ్ వాయిస్లో ఉంది. అది మనం ప్యాసివ్ వాయిస్లో చేంజ్ చేసినప్పుడు ఏం చేసినామంటే క్రికెట్ ఈజ్ ప్లేడ్ బై మీ అని చెప్పేసి రాసినాం. అవునా కదా, సో ఇప్పుడు ఏం చేసినాం మనం దానికి సింపుల్గా ఇక్కడ మనం వై అనేది డూ అనేది యాడ్ చేసినాం. అది మనం ఇంటరాగేటివ్ సెంటెన్స్గా కన్వర్ట్ చేసినాం. సో ఇప్పుడు మనం ఏ విధంగా చేంజ్ చేస్తామంటే సేమ్ మనకి ఆబ్జెక్ట్ అనేది సబ్జెక్ట్ ప్లేస్లోకి రావాలి. ఓకేనా, ఆబ్జెక్ట్ అనేది ఇక్కడ మనకి సబ్జెక్ట్ ప్లేస్లోకి రావాలి. సబ్జెక్ట్ అంటే మనకి ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. ఓకే, సో ఆబ్జెక్ట్ అనేది మన ఇక్కడ సబ్జెక్ట్ ప్లేస్లోకి వస్తుంది. ఓకేనా, సో మనం ఏం చేస్తామంటే ఇప్పుడు చూడండి యాక్టివ్ వాయిస్లో సేమ్ వై అనేది మనం ఇదే విధంగా ఉపయోగించాలి. సో మనం చెస్ అనేది ఇక్కడ రావాలి, వై చెస్ ఈజ్ ప్లేడ్ బై యూ. ఓకే, చూసాం ఇప్పుడు డిఫరెన్స్. ఇప్పుడు ఏం చేస్తాం మనం ఇక్కడ మనకి యాక్టివ్ వాయిస్లో వై డూ యూ ప్లే క్రికెట్ అని చెప్పేసి మనకి చెస్ అని చెప్పేసి ఇక్కడ మనకి ఇచ్చినాం. దాన్ని మనం చేంజ్ చేసినప్పుడు ఏం చేసినాం, సేమ్ అదే తీసుకొచ్చి మనం ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో దాన్ని మనం సబ్జెక్ట్ ప్లేస్లో యూజ్ చేసాం. అండ్ వై అనేది మనకు అక్కడే ఉంది, వై అనేది మనకి సేమ్ ప్లేస్లో ఉంటుంది. ఎందుకంటే మనం ఆన్సర్ ఇచ్చినప్పుడు కూడా మనం అదే ఫార్మాట్లో ఇవ్వాలి కాబట్టి. ఓకేనా, దెన్ మనకి వర్బ్ అనేది ఏమవుతుంది, ప్యాసివ్ వాయిస్లో వర్బ్ 3 అవుతుంది సేమ్ అదే విధంగా. ఓకేనా, సో మనకి వర్బ్ తర్వాత ఏం రావాలి, వర్బ్ 3 తర్వాత ఏం రావాలి, తర్వాత ఆఫ్టర్ వర్బ్ 3 మనకు ఇమీడియట్గా బై అనే వర్డ్ వస్తుంది. సో అందుకే సేమ్ ప్రాసెస్ మనం ఫాలో అయ్యాం. ఇక్కడ మనం కన్ఫ్యూజ్ కావాల్సిన పని ఏంటి, వై డూ యూ ప్లే చెస్. సో ఇప్పుడు మనం రాసినప్పుడు ఏం చేసామంటే వై చెస్ ఈజ్ ప్లేడ్ బై యూ. ఓకే, వెరీ సింపుల్. ఇంతకుముందు లాగానే సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ ప్లేస్కి వస్తుంది, ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ ప్లేస్కి వెళ్తుంది. దెన్ ఇక్కడ మనం ఏదైతే ఆక్సిలరీ వర్బ్ యూజ్ చేయాలో ఆక్సిలరీ వర్బ్ యూజ్ చేయాలి. ఎందుకంటే ఇక్కడ మనకి ఈ సెంటెన్స్లో అయితే ఇక్కడ మనకి సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఉంది. డూ అనేది మనకి సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో వస్తుంది కదా, డూ డస్ అనేది సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో వస్తుంది. సో అప్పుడు మనం ఏం చేస్తాం, ఈజ్ అనేది ఆక్సిలరీ వర్బ్ తీసుకుంటాం. ఎందుకంటే ఇక్కడ మనకి చెస్ అనేది సింగులర్ ఉంది కాబట్టి ఆక్సిలరీ వర్బ్ అనేది మనకు ఈజ్ అనేది వస్తుంది. ఓకే, సో వై చెస్ ఈజ్ వర్బ్ ఇక్కడ ఉంది కాబట్టి వర్బ్ అనేది మనకి ఇక్కడ వర్బ్ 1 ఉంది, ఇది మనం వర్బ్ 3గా కన్వర్ట్ చేయాలి. అప్పుడు మనకి వై చెస్ ఈజ్ ప్లేడ్ బై. ఓకే, సో ఇది మనకు ప్రాసెస్. అది ఎప్పుడు మనం ఒక ఇంటరాగేటివ్ సెంటెన్స్ యాక్టివ్ వాయిస్లోది ప్యాసివ్ వాయిస్లోకి చేంజ్ చేయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ ఆస్క్ యూ వేర్ డిడ్ యూ బై దిస్ డ్రెస్. ఓకే, ఇప్పుడు ఏం చేస్తున్నాను ఇంకొకటి ఇది మనకి ప్యాసివ్ వాయిస్. ఇంకో సెంటెన్స్ కూడా తీసుకుంటే ఏంటంటే ఏమంటున్నాం, వేర్ డిడ్ యూ బై దిస్ డ్రెస్. ఓకే, వేర్ డిడ్ యూ బై దిస్ డ్రెస్. ఓకేనా, సో మనం ఇది కూడా సేమ్ ప్రాసెస్లో చేంజ్ చేస్తాం. ఏ విధంగా, సో ఇప్పుడు మనకి ఆబ్జెక్ట్ అనేది సబ్జెక్ట్ ప్లేస్లోకి రావాలి. ఓకేనా, సో ఇక్కడ మనకి వేర్ అనేది యాజ్ తీసుకుంటుంది వేర్. సో ఇక్కడ మనకి డిడ్ అన్నది కాబట్టి ఇక్కడ మనకి ఏం కావాలి ఆక్సిలరీ వర్బ్. సో ఇక్కడ మనకి డ్రెస్ అనేది సింగులర్ ఉంది
కాబట్టి ఇక్కడ మనకి వేర్ వాస్ దిస్ డ్రెస్ బాట్ బై యూ. చూసారా? చూసారా మీరు ఎంత సింపుల్గా ఉందో? ఇక్కడ చూడండి, వేర్ అనేది ఇక్కడ ఉంది, ఇక్కడ మనకి డీటీ ప్లేస్లో మనకు సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉంది కాబట్టి సింపుల్ పాస్ట్ టెన్స్కి వెళ్ళినప్పుడు మనకి ఆక్సిలరీ వర్బ్స్ అనేవి యూజ్ చేస్తాం కదా. సో అక్కడ మనకి ఇది ఒకవేళ మనకి సింగులర్ ఉంటేనేమో వాజ్ అనేది వస్తుంది, ఒకవేళ మనకి ఇక్కడ డ్రెస్ కాకుండా డ్రెస్సెస్ అని ఉంటే ఇక్కడ మనకి ఏం రావాలి, వర్ అని వస్తుంది. కానీ ఇక్కడ మనకి డ్రెస్ అని ఉంది కాబట్టి ఆక్సిలరీ వర్బ్ అనేది వాజ్ తీసుకున్నాం. ఓకే, సో అందుకే ఇక్కడ ఏం చేస్తున్నాం, వేర్ వాజ్ దిస్ డ్రెస్. ఓకే, ఆబ్జెక్ట్ మనకి వేర్ వాజ్, ఆబ్జెక్ట్ అనేది ఇక్కడ సబ్జెక్ట్ అనేది ఆబ్జెక్ట్ ప్లేస్కి వెళ్తాయి కాబట్టి ఆబ్జెక్ట్ మనకి ఇక్కడికి సబ్జెక్ట్ ప్లేస్కి వచ్చింది. వేర్ వాజ్ దిస్ డ్రెస్, బై అనే మనకు వర్బ్ 3 కాబట్టి వేర్ వాజ్ దిస్ డ్రెస్ బాట్ బై. ఓకే, సో ఈ విధంగా మనము డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ అనేవి చేంజ్ చేస్తాం. సేమ్ ఇక్కడ మనం టెన్సెస్నే ఉపయోగిస్తున్నాం, టెన్స్ ఫార్మాటే ఉపయోగిస్తున్నాం. ఏం చేస్తున్నాం అంటే సింపుల్ ప్రెజెంట్ టెన్స్ వచ్చిందంటే అక్కడ మనకి దాని కింద వచ్చేటువంటి ఆక్సిలరీ వర్బ్స్ మనం పైకి లాక్కుంటాం. అదే మనకు కంటిన్యూస్ టెన్స్ వచ్చిందనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి వేర్ ఆర్ యూ గోయింగ్ అని చెప్పేసి ఇక్కడ మనకి సెంటెన్స్ వస్తే అప్పుడు మనం సెంటెన్స్ కూడా ఏ విధంగా రాయాలి, కంటిన్యూస్ టెన్స్లోనే మనం ఇక్కడ రాయాల్సి ఉంటుంది. ఓకేనా? సో అంటే టెన్స్ అనేది మనం మర్చిపోవద్దు. ఒకవేళ మనకి అక్కడ ఆర్ వచ్చిందనుకో ఆర్ బీయింగ్ వస్తుంది, ఈజ్ వస్తే ఈజ్ బీయింగ్ వస్తుంది, బేస్డ్ ఆన్ ద ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ కనుక మనకి సింగులర్ ఉంటే మనకి సింగులర్ ఆక్సిలరీ వర్బ్ రావాలి, ప్లూరల్ ఉంటే ప్లూరల్ ఆక్సిలరీ వర్బ్ రావాలి. ఓకేనా? సో ఈ విధంగా మనకి డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ సాల్వ్ చేయడం అనేది ఈ ప్రాసెస్లో ఉంటుంది. అండ్ డోంట్ ఫర్గెట్ ఇక్కడ మనకి టెన్స్ అనేది మనకు యాజ్ ఇట్ ఈస్గా యూజ్ చేస్తాం. ఇంతకుముందు మనం ఏ విధంగా అయితే యాక్టివ్ ప్యాసివ్ వాయిస్ని యూజ్ చేస్తామో అదే ఫార్మాట్లో టెన్సెస్ మనం ఇక్కడ యూజ్ చేస్తాం. ఓకేనా? సో కాకపోతే ఇక్కడ మనకి ఈ వేరు వై విచ్ ఇట్లాంటి ఇంటరాగేటివ్ సెంటెన్స్ వచ్చినప్పుడు అవి మనకు అదే విధంగా ఫస్ట్ ప్లేస్లోనే ఉంటాయి. అండ్ ఇక్కడ మనకి ఆక్సిలరీ వర్బ్స్ వస్తాయి. ఇక్కడ మనకి డిడ్ వచ్చింది కాబట్టి ఇక్కడ మనకి వాజ్ వచ్చింది, ఇక్కడ మనకి సారీ ఓకే ఇక్కడ మనకి డూ వచ్చింది కాబట్టి ఇక్కడ మనకి ఈజ్ అనేది వచ్చింది. ఓకేనా? సో ఈ విధంగా మనం వాటిని ఐడెంటిఫై చేయాలి. ఫస్ట్ అది ఏ టెన్స్లో ఉంది, మనం ఈ సెంటెన్స్ని ఏ టెన్స్లోకి మనం చేంజ్ చేయాలి, ఏ ఆక్సిలరీ వర్బ్స్ మనం యూజ్ చేయాలని చెప్పేసి మనం ఇక్కడ ఒకసారి చూసుకోవాలి. ఓకేనా? ఇంకా కొన్ని సెంటెన్సెస్ ఉంటాయి, అవి ఏంటంటే చెప్పనా, ఇంకా కొన్ని సెంటెన్సెస్ ఏ ఫార్మాట్లో ఉంటాయంటే ఇంకా కొన్ని సెంటెన్సెస్లో హూ అనేది హూమ్గా చేంజ్ అవుతుంది. ఏం చేస్తారంటే అది హూ అనేది హూమ్గా చేంజ్ అవుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ హూ అనేది ఏ విధంగా చేంజ్ అవుతుంది, ఏ విధంగా చేంజ్ అవుతుందంటే హూమ్ లాగా చేంజ్ అవుతుంది. ఇది ఎప్పుడు చేంజ్ అవుతుంది తెలుసా? ఎప్పుడు చేంజ్ అవుతుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి ఎవరైనా పిలిచారనుకున్నాం. ఓకే, సో ఎవరైనా పిలిస్తే మనం ఏమంటాం, హూ కాల్డ్ యూ అని చెప్పేసి అంటాం. ఓకే, హూ కాల్డ్ యూ అని చెప్పేసి మనం ఈ విధంగా ఇక్కడ యూజ్ చేస్తాం. ఓకే, సో హూ కాల్డ్ యూ అంటే ఇక్కడ మనం ఇక్కడ ఏ విధంగా ఉపయోగించాలి, ఓకే హూ కాల్డ్ యూ అనేది మనకు బేసిక్గా ఇందులో మనకి ఇది పాస్ట్ టెన్స్లో ఉంది. ఓకేనా? పాస్ట్ టెన్స్లో ఉంది కాబట్టి ఇక్కడ మనకి ఏ విధంగా చేంజ్ చేస్తామంటే ఇప్పుడు చూడండి, హూ యాక్చువల్గా హూమ్ కాల్డ్ యూ అనేది చెప్పేసి మనకి ఇక్కడ ఉంది అనుకో, హూమ్ కాల్డ్ యూ అంటే ఇక్కడ మనకి ఏ విధంగా వస్తుందంటే హూ వాస్ కాల్డ్ బై యూ. ఓకే, హూమ్ కాల్డ్ అంటే ఇక్కడ మనకి ఏ విధంగా వచ్చిందంటే హూ వాజ్ సారీ ఇక్కడ మనకి హూమ్ కాల్డ్ కాదు, హూమ్ డిడ్ యూ కాల్ యాక్చువల్గా, సారీ స్మాల్ మిస్టేక్. ఓకే, ఇక్కడ మనకి ఏ విధంగా వస్తుందంటే హూమ్ డిడ్ యూ కాల్. ఓకే సారీ అది రాంగ్ రాస్తున్నాను. సో ఇక్కడ మనకి ఏ విధంగా వస్తుందంటే హూమ్ డిడ్ యూ కాల్. హూమ్ డిడ్ యూ కాల్ అన్నప్పుడు ఇది మనకు ఇక్కడ మనకి ఇది ఆబ్జెక్టివ్ కేసు లా ఉంది. ఓకే, ఆబ్జెక్టివ్ కేసు లా ఉంది కాబట్టి ఇక్కడ మనకి సబ్జెక్ట్ కేసుకి తీసుకొచ్చినప్పుడు ఏమొస్తుందంటే అది మనకి హూ వాజ్ కాల్డ్ బై యూ. ఇక్కడ మనకి పాస్ట్ టెన్స్ ఉంది కాబట్టి హూమ్ అనేది ఏమవుతుంది, హూ అనేది హూమ్గా కన్వర్ట్ అవుతుంది, లేదా హూమ్ అనేది హూగా కన్వర్ట్ అవుతుంది. ఓకేనా? సో ఇప్పుడు మనకి పాస్ట్ టెన్స్లో ఉంది కాబట్టి ఇక్కడ మనకి హూమ్ అనేది హూగా చేంజ్ అయింది. ఇక్కడ డిడ్ అనేది వాజ్ అండ్ ఇక్కడ మనకి కాల్ ఉంది, కాల్ అనేది మన వర్క్ వచ్చేసరికి కాల్డ్గా చేంజ్ అవుతుంది. అండ్ బై ఎవరిని మనం పిలిచాం.
సో హూ వాజ్ కాల్డ్ బై యూ, నీవు ఎవరిని పిలిచావు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఇంకోటి కూడా తీసుకున్నాం. అది ఏ విధంగా అంటే మనకు మ్యారేజెస్ అట్లాంటివి ఉంటాయి. మనం కొంతమందిని ఇన్వైట్ చేస్తూ ఉంటాం. అప్పుడు మనం ఏ విధంగా ఇన్వైట్ చేయవచ్చు అంటే మనం పిలుస్తూ ఉంటాం. ఏ విధంగా? హూమ్ హ్యావ్ యూ ఇన్వైటెడ్. ఓకే, ఎవరెవరిని నువ్వు ఇన్వైట్ చేసినావు. సో అప్పుడు మనం ఏ విధంగా చేస్తామంటే whom have you whom have you invited. ఓకే, నువ్వు ఎవరిని ఇన్వైట్ చేసినావు. ఓకే, ఇప్పుడు మనం చేంజ్ చేసినప్పుడు ఏ విధంగా వస్తుంది అంటే హూమ్ హ్యావ్ యూ ఇన్వైటెడ్ అంటే ఇక్కడ మనకి హూమ్ అనేది మనకి సేమ్ యాల్సిస్ రాదు. ఏ విధంగా అయితే అది మనకి హూ అనేది ఇక్కడ మనకి హూమ్ లాగా చేంజ్ అయితే, ఒకవేళ హూమ్ ఉంటే మనకి హూ లాగా చేంజ్ అవుతుంది. సో ఇప్పుడు మనకి ఏమొస్తుంది అంటే హూ హూ హ్యాస్ బీన్ ఇన్వైటెడ్ బై యూ. ఓకే, హూ హ్యాస్ బీన్ ఇన్వైటెడ్ బై. సో ఈ విధంగా మనకి ఏ విధంగా ఎట్లా చేంజ్ అవుతుందంటే హూ అనేది మనకు హూమ్గా కన్వర్ట్ అయితే హూమ్ అనేది మనకు హూగా కన్వర్ట్ అవుతుంది. ఓకేనా, ఇంతవరకు మనం చూసినాం. ఇక్కడ మనకి హూమ్ డిడ్ యూ కాల్ అది మనకు ఆబ్జెక్టివ్ కేసు. హూమ్ డిడ్ యూ కాల్ అంటే ఇక్కడ మనం ఏం చేసినాం? సో ఏం చేసినాం అంటే ఇక్కడ మనకి హూ వాస్ కాల్డ్ బై యూ అని చెప్పేసి మనం ప్యాసివ్ వాయిస్ తీసుకొచ్చాం. ఇది ఇక్కడ మనకి ఇది యాక్టివ్ వాయిస్, ఇది ప్యాసివ్ వాయిస్. నెక్స్ట్ ఇది మనకు యాక్టివ్ వాయిస్, ఇదేమో ప్యాసివ్ వాయిస్. ఓకే, సో ఈ ఫార్మాట్లో మనకి హూ అనేది హూమ్గా కన్వర్ట్ అవుతుంది, హూమ్ అనేది హూ లాగా కన్వర్ట్ అవుతుంది. ఓకే, ఓన్లీ ఇట్లాంటి చేంజెస్లో మాత్రమే. కొన్నిసార్లు మనకు ఫర్ ఎగ్జాంపుల్ మనం అప్రిషియేషన్ చేస్తూ ఉంటాం. హూమ్ డూ యూ అప్రిషియేట్, హూమ్ డూ యూ అప్రిషియేట్. సో ఇది మనం ఏ విధంగా చేంజ్ చేస్తాం? చేంజ్ చేసినప్పుడు మనకి ఏ విధంగా వస్తుంది? హూమ్ డూ యూ అప్రిషియేట్ అని చెప్పేసి రాదు. ఎట్లా వస్తుంది మనకి అది? హూ ఈజ్ అప్రిషియేటెడ్ బై యూ, హూ ఈజ్ అప్రిషియేటెడ్ బై యూ. సో ఇప్పుడు మనం టెన్స్ కూడా చూడాలి, అట్ ద సేమ్ టైం అక్కడ హూ ఉందా హూమ్ ఉందా ఏది మనకు ప్రాపర్ యూజ్ అవుతుందో అది కూడా చూసుకోవాలి. ఓకేనా? సో దిస్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్ యూ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.